ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. సార్ ఒకసారి మనం వెనక్కి వెళ్తాం. గిద్దలూరు దర్శి ఆ ప్రాంతం అని కూడా వెనుకబడే ప్రాంతం. సార్ అంత ప్రజల్లో వెనుకబాటుతో ఉన్నా కూడా పీపుల్స్ వారు ఎందుకు అది క్యాష్ చేయలేదు? గిద్దలూరు ప్రాంతం మేము వెళ్ళే నాటికి బేసిక్గా 2 రకాల సమస్యల్ని మేము హ్యాండిల్ చేయాల్సి వచ్చింది. అక్కడ బురుజుపల్లి అని ఒక ప్రాంతం ఉంది. బురుజుపల్లిలో దాదాపు ఒక 6 నుంచి 7 హత్యలు జరిగాయి, ఫ్యాక్షన్ హత్యలు. అక్కడ రెడ్డిస్కిను యాదవ కమ్యూనిటీకి మధ్య ఒక ఫ్యాక్షన్ ఉండేది. వాళ్ళు పండించిన పంటకి కొంత ట్యాక్స్ కట్టమని రెడ్డిస్ డిమాండ్ చేయడంతో యాదవులకి రెడ్డిస్కి మధ్య ఫ్యాక్షన్ స్టార్ట్ అయింది. ఆ ఫ్యాక్షన్లో వాళ్ళకు 6-7 హత్యలు జరిగాయి. దాన్ని కంట్రోల్ చేయడం మాకు ఒకవైపు అయితే, అప్పుడప్పుడే ఎమర్జీ అవుతున్న పీపుల్స్ వార్ని కంట్రోల్ చేయడం ఒకవైపు అయింది. ఇందాక నేను మళ్ళీ చెప్పినట్టు పీపుల్స్ వార్ గ్రూప్ ఇది మాటిమాటికి మనం చెప్పుకోకూడదు. తొందరగా మాస్ బేస్ని కోల్పోవడంతో ప్లస్ పోలీస్ యాక్షన్ కూడా స్ట్రింజెంట్గా స్ట్రిక్ట్గా ఉండడంతో ఇది మీకు తెలిసిన చరిత్ర ఎదురు. ఓకే సార్, దోర్నాలో చెప్పారు ఫస్ట్ పోస్టింగ్. దోర్నాలు మీకు ఫస్ట్? ఎస్ అండి. దోర్నాలో మీకు వెళ్ళగానే మెయిన్ ఛాలెంజ్ ఏముందండి ఇక్కడ? దోర్నాల వెళ్ళగానే నాకు ఒక బస్ డెకైడ్ జరిగింది సార్. అక్కడ ఒక వస్తున్న ఆర్టీసీ బస్సు సమ్ ఆత్మకూరు ఘాట్ ఉంటుంది అక్కడ. అంతకుముందు మీకు చెప్పినట్టు ఇదంతా కన్వెన్షనల్ పోలీసింగ్ ఉండేది ప్రకాశం జిల్లాలో. 98 దాకా, 98 నుంచి 2010 దాకా ఒక పోలీసింగ్. దానికి ముందు మళ్ళీ 2010 తర్వాత కన్వెన్షనల్ పోలీసింగ్, దొంగలు పట్టుకోవడం ఇవన్నీ జరిగాయి. ఒక బస్ డెకాయిటీ జరిగింది. ఆ బస్ డెకాయిటీలో ఒక 4-5 బస్సు ఎక్కి వెళ్తున్న బస్సును ఆపి డ్రైవర్ ప్లేస్లో వీడు కూర్చొని డ్రైవ్ చేస్తూ ఆన్గోయింగ్ దోపిడీ చేసి కొన్ని చోట్ల ప్రయాణికుల దగ్గర నగలన్నీ తీసుకొని వెళ్ళిపోయారు. నాగేంద్ర కుమార్ డిఎస్పీ గారు సీన్ ఆఫ్ అఫెన్స్కి వచ్చి ఇంత ఘాట్ రోడ్లో వాడు చక్కగా నడిపాడు ఈ డ్రైవర్, ఖచ్చితంగా ఆర్టీసీ వాడు అయి ఉంటాడు, అదర్వైజ్ ఈ ఏరియాలో నడిపిన లారీ డ్రైవర్ అయి ఉంటాడు, మీరు ఆర్టీసీ డిపార్ట్మెంట్లో బ్యాడ్ ఫెలోస్ని చెక్ చేయండి అని చెప్పారు. చూడండి అంత అద్భుతమైన ఆలోచన విధానం. ఆయన ఐజీ చేసి రిటైర్డ్ అయ్యారు, నాగేంద్ర కుమార్ గారు, మీకు ఐడియా ఉంటుంది. ఆయన అడిగారు ఒక్కొక్క ప్రయాణికుడిని, అతను ఏమన్నారు తడబడుతూ నడిపాడా ప్రొఫెషనల్గా నడిపాడా దాని మీదే ఆలోచించారు. నెక్స్ట్ ఇమీడియట్గా మేము ఆత్మకూరు డిపోకి వెళ్ళి సస్పెండ్ అయిన ఆర్టీసీ డ్రైవర్స్ వాళ్ళ జీవన విధానం పరిశీలించినప్పుడు ఒకటి దొరికిపోయాడు. ఆయన తీసుకొని వస్తే వాడికి ఎంగేజ్ చేసింది. జస్ట్ ఇది ఒక వారం రోజుల్లో డిటెక్ట్ చేసాం కేసుని. అంటే ఆఫీసర్ యొక్క ఆలోచన ఉంది. అవునండి, అదృష్టవశాత్తు ప్రకాశం జిల్లాలో చేసిన ప్రతి పోలీస్ ఆఫీసర్ మాకు పీపుల్స్ వార్ గ్రూప్ ప్రాబ్లం తగ్గిన తర్వాత కూడా అద్భుతమైన ఆఫీసర్ చేశారు. సత్యేష్ బాబు సార్ ఉన్నారు, ఆయన చాలా మంచి ఆఫీసర్. ఇప్పుడున్న మేడం గారు ఉన్నారు, సిద్ధార్థ్ కౌశల్ గారు ఉన్నారు. వీళ్ళందరూ మా చెప్పాను మీకు, వాళ్ళ ఫస్ట్ పోస్టింగ్ మా దగ్గర కావడంతో వాళ్ళు చాలా ట్రాన్స్పరెంట్గాను చాలా అద్భుతంగాను పనిచేసే అవకాశం వాళ్ళకి వచ్చింది. దోర్నాల్లో కేసు అయిన తర్వాత నెక్స్ట్ పోస్టింగ్ ఎక్కడండి? నెక్స్ట్ నేను మార్టూరు వెళ్ళానండి. అది మార్టూరు పెద్దగా ఒకసారి ఇలాంటి వాతావరణానికి అలవాటు పడిన తర్వాత అటవీ ప్రాంత వాతావరణం, మార్టూరు ప్లెయిన్ ఏరియా, నాకు పెద్దగా పని ఉండేది కాదు. వెంటనే అక్కడ కొంతకాలం చేయగానే గిద్దలూరులో ఇందాక చెప్పిన గుర్రాల వెంకట సుబ్బయ్య ఇల్లు బ్లాస్ట్ చేసి అతన్ని చంపడానికి ప్రయత్నించడంతో కుమార్ రషీద్, ఆయన చాలా మంచి పోలీస్ ఆఫీసర్, ఆయన టైంలో చాలా మంచి వర్క్ జరిగింది. ఆయన నన్ను గిద్దలూరు వెళ్ళమని జరిగింది. నేను ఇమీడియట్గా గిద్దలూరు జాయిన్ అని అప్పటి నుంచి నేను దాదాపు ఎక్కువ కాలం మార్కాపురం సబ్ డివిజన్లోనే ఉండిపోవడం జరిగింది. గిద్దలూరులో మేము ఇందాక మీరు చెప్పినట్టు 2 హ్యాండిల్ చేసాం. ఓ పక్క ఫ్యాక్షనిజం ఎట్ బురుజుపల్లి, దాదాపు ఒక 50 నుంచి 60 తుపాకులు సీజ్ చేసాం వాళ్ళ దగ్గర. వాళ్ళందరినీ అరెస్ట్ చేసాం. ఎక్కడి నుంచి వచ్చిందంటే వాళ్ళకి అంత వెపన్? రాయలసీమ కల్చర్ అండి. రాయలసీమలో నాటు తుపాకులు అప్పట్లో ముఠాలు ఉండేవి కదా, ఫ్యాక్సిస్టులు వెనకాల నాటు తుపాకులు పట్టుకొని తిరిగే ముఠాలు ఉండేవి, అప్పుడు కూడా ఉండేవి. అక్కడి నుంచి తెచ్చుకునేవాళ్ళు, బాంబులు అవన్నీ తెచ్చుకునేవాళ్ళు. ఆ ఫ్యాక్షన్ దాదాపు 2.5 సంవత్సరం సాగింది గిద్దలూరులో, మార్కాపురం సబ్ డివిజన్. వైటినాయుడు సిఐ గారు ఉండేవారు. ఆయన మేమందరం కలిసి దాన్ని, ఆ ఫ్యాక్షనిజాన్ని త్వరలోనే రిమూవ్ చేసేసాం. దాదాపు 6 నెలల ప్రాంతంలో అందరిని అరెస్ట్ చేసాం, సీజ్ చేసేసాం. విశ్వజిత్ గారు బాగా ఎంకరేజ్ చేసాం. ఫ్యాక్షన్స్ ఆపారు. ఇంకోటి మీరు డెకాయిట్లు కూడా ఉన్నాయి కదా అక్కడ మార్కాపురం? అవునండి, అక్కడ ఆ డెకాయిట్లు పీపుల్స్ వార్ ప్రవేశించిన తర్వాత అది బాగాయి. ఫారెస్ట్లో నక్సలైట్లు ఉన్న తర్వాత చాలా తగ్గుతాయి. స్మగ్లింగ్ కొంత తగ్గింది, టేక్ స్మగ్లింగ్, రెడ్ వుడ్ శాండర్ స్మగ్లింగ్ తగ్గింది. ఆ డెకాయిట్లు కూడా ఆగిపోయాయి కొద్దిగా. సార్ మీరు నల్లమల్లిలోకి మెటీరియల్ ఫామ్ తీసుకోవడానికి టెక్ మధు లాంటి వాళ్ళు మార్కాపురం, గిద్దలూరు, దర్శి ఈ పార్టీని ఎంచుకున్నారు. చాలాసార్లు ఇక్కడే నుంచి ఈ రోడ్లో తీసుకెళ్తున్నప్పుడు పోలీసులు పట్టుకున్న వాళ్ళ మీద ఎక్కువ ఫోకస్ చేయకపోవడం వల్లే మెటీరియల్ అక్కడికి వెళ్ళింది అనే ఒక వార్త ఉంది. వాస్తవం అంటారు? మా వాళ్ళు ఈ మెటీరియల్ పట్టుకోవడంలో అద్భుతమైన పని చేశారండి. అకేశ్వరరావు అని ఒక సబ్ ఇన్స్పెక్టర్, ఇప్పుడు ఆయనకి యాక్సిడెంట్ అయ్యి హెల్త్ బాగాలేదు, ఎక్కడ బయట ఉన్నారు. ఆయన నాకు తెలిసి ఎస్ఆర్ఎంటీ ట్రాన్స్పోర్ట్లో వచ్చిన రాకెట్ లాంచర్స్, దాదాపు 200 రాకెట్ లాంచర్స్, రంగనాథ్ గారని ఒక గొప్ప ఆఫీసర్ ఉండేవారు మాకు. ఇప్పుడు ఆయన కమిషనర్, అడిషనల్ కమిషనర్ చేస్తున్నారు. రంగనాథ్ గారు యాక్చువల్లీ రంగనాథ్ గారు బాలసుబ్రహ్మణ్యం గారికి ముందు తర్వాత అలాగే చెప్పుకోవచ్చు. రంగనాథ్ గారు మార్కాపూర్ ఓఎస్డీగా ఉన్నప్పుడు అద్భుతమైన ఇన్పుట్స్ వచ్చేవి ఆయనకి.
ఆయన మాకు రావడం కాకుండా ఆయనకు వచ్చేవి. ఆయన అకేశ్వరరావు చేత మంచి వర్క్ చేయించాడు. ఎస్ఆర్ఎంటీలో దాదాపు 200 లాకెట్ లాంఛర్లు పట్టుకున్నాం. అట్లానే వాళ్ళ యూనిఫామ్స్, వాళ్ళ మిగిలిన మెటీరియల్ అంతా ఎర్రగొండపాలెంలో ఒక ట్రాన్స్పోర్ట్ కంపెనీలో పట్టుకోవడం జరిగింది. ఆ వర్క్ కూడా జరిగిందండి. మీరు చెప్పినట్టు మొదట కొంత 95కు ముందు కొద్దిగా స్తబ్దత ఉండేది. 96, 97 తర్వాత పోలీసులు దే టుక్ బ్యాక్ ది ఫైట్ ఇన్ టు ది జంగల్స్. మన వాళ్ళు కూడా రంగనాథ్ గారికి ముందు, రంగనాథ్ గారి తర్వాత చెప్పండి ఒకసారి. నేను చెప్పేది దళ చర్యలతో పాటు పోలీస్ యాక్షన్ కూడా చాలా స్విఫ్ట్గా ఉంది రంగనాథ్ సార్ వాళ్ళ టైంలో. అంతకుముందు కొద్దిగా స్తబ్దత ఉన్నమాట వాస్తవం, ఎందుకంటే దళ చర్యలు కూడా పెద్ద లేవు. అప్పుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు. అవునండి, బాలసుబ్రహ్మణ్యం గారు ఎస్పీ, రంగనాథ్ గారు ఓఎస్డీ. అంటే అప్పుడు బాగా మూమెంట్ ఎక్కువ ఉండేది. అవునండి, ఆ టైంలో వాళ్ళ మూమెంట్ ఉంది. మన వాళ్ళు కూడా మన స్పెషల్ పార్టీస్ ఈ మెనెస్ ఎండ్ కావడానికి, ఇది అంతరించడానికో లేదా ఒక చెక్ పెట్టడానికి లేదా ఆగిపోవడానికి అందరూ కారణమండి. మా స్పెషల్ పార్టీ కానిస్టేబుల్. అదే టైంలో బ్యాంక్ రాబరీ జరుగుతుంది, కార్లో వస్తుంటారు. ఒకసారి ఆ కేసు చెప్పండి. బ్యాంక్ రాబరీ ఆ టైంలో నేను గిద్దలూరు సెకండ్ టైం చేస్తున్నానండి. రాజశేఖర్ బాబు సార్ అక్కడ ఇది డిటెక్ట్ అవడానికి కారణం ఆయన. ఈ కేసు డిటెక్ట్ కావడానికి రాజశేఖర్ బాబు ఓఎస్డీ గారు, ఇప్పుడు ఐజీ గారు ఉన్నారు కదా, వారి కారణం. ఆయన ఇప్పుడు నంద్యాల ఓఎస్డీగా ఉండేవారు, ఈ పక్క ఓఎస్డీగా రంగనాథ్ సార్ ఉండేవారు. వాళ్ళిద్దరు అటు వెస్ట్ ఒకరు ఈస్ట్ ఒకరు ఉండేవారు. బ్యాంక్లో ఒక బ్యాంక్ ఆఫ్ ఏదో రాజస్థాన్, బ్యాంక్ ఆఫ్ బరోడా, గ్రామీణ బ్యాంక్ అనుకుంటా, మా బ్యాంక్ నుంచి వస్తుంటే అది ఇంటి దొంగల పనే. అప్పటి దాన్ని దాదాపు ఒక 1 డే లోపే ఆయన రాజశేఖర్ బాబు, ఆయన టెక్నికల్గా చాలా కాంపిటెంట్ ఆఫీసర్, ఆయన దాన్ని డిటెక్ట్ చేయగలిగారు. ఆయన లీడ్ ఇస్తే పట్టుకొని వచ్చేసాం. ఓకే, మార్కాపురం తర్వాత ఎక్కడికి వచ్చారండి? నేను గిద్దలూరు నుంచి వేటపాలెం వెళ్ళానండి. వేటపాలెం మళ్ళీ మీరు కింద చెప్పినట్టు ప్లెయిన్ ఏరియా. వన్స్ ఒకసారి ఫారెస్ట్లోంచి వెళ్ళి మళ్ళీ ప్లెయిన్ ఏరియాలో పడితే విల్ బి ఫీలింగ్ అవుట్ ఆఫ్ రౌడీజం ఎక్కువ కదండి, ఫిష్ అవుట్ ఆఫ్ వాటర్. ఎక్కడండి? వేటపాలెం రౌడీజం పెద్దగా ఉండేది కదా. వేటపాలెంలో నాకు ఒక అద్భుతమైన ఎన్కౌంటర్ జరిగింది. వేటపాలెంలో ఇట్లానే మీ డెకాయిటీ జరుగుతుంది. అక్కడ ఒక చినగంజా మండలంలో కొలసన కోట అనే ఒక ప్రాంతం ఉంది. ఆ ప్రాంతంలో నేను చారుసింహ మేడం ఎస్పీ, నేను దర్శి వెళ్ళి ఎలక్షన్ సీఎం గారు ఎవరు వస్తుంటే దర్శి వెళ్ళి వస్తూ ఉంటే రాత్రి 1 గంటప్పుడు వెహికల్స్ అన్ని వరుసగా ఆపున్నారు. ఎందుకు ఆపారు చెక్ చేయమని నా గన్మెన్ అడిగాను. అతను కిందకి వెళ్తే అతని మీద కూడా రాయి విసిరింది, అతను కూడా తలబగిలింది. సో వీ అండర్స్టూడ్ దట్ సమ్ డెకాయిటీ వాజ్ గోయింగ్ ఆన్. వెంటనే దిగి మా వాళ్ళు ఫైర్ చేశారు, నేను ఫైర్ చేశాను. ఒకడు అక్కడే చనిపోయినాడు. సమ్ బిడ్జు నాయక్ అనే పేరు అతనిది, గిద్దలూరు ప్రాంతం వాడే అతను. అక్కడ చనిపోయాడు. దాంతో అక్కడ అప్పటిదాకా జరిగిన డెకాయిట్స్ అన్ని ఆగిపోయాయి. వేటపాలెంలో రౌడీజం పెద్దగా లేదండి. వేటపాలెం ప్లెయిన్ ఏరియానే బాగానే ఉంటుంది. చిన్న చిన్న ఇల్లీగల్ యాక్టివిటీస్ జరుగుతాయి. వేటపాలెంలో ఒక రైల్వే ట్రాక్. అవునండి, రైల్వే ట్రాక్ ద్వారా ఎప్పుడైనా నైట్ టైం వెహికల్స్ ఆగితే మీరు చెప్తున్నట్లుగా డెకాయిట్లు ఒక స్థాయిలో జరిగేది. దాని మీద ఇప్పుడు ఫోకస్ చేశారు అంటే నాయక్ ఎన్కౌంటర్ ముందు, నాయక్ ఎన్కౌంటర్ తర్వాత వెళ్ళి వేటపాలెం రైల్వే ట్రాక్. నాకు పెద్దగా అక్కడ నేరాలు జరిగేవి. అమ్ముతామంటూ అనే ముసుగులో వచ్చి డెకాయిట్లు చేసేవారు. అవునండి, అయి ఉండొచ్చు, కానీ నా టైంలో ఏం జరగలేదు. బట్ ఈ ఇన్సిడెంట్ అయిన తర్వాత ఆ పర్టికులర్ రోడ్డు మీద, ఆ బ్రిడ్జ్, కొలసనకోట బ్రిడ్జ్ మీద అఫెన్సెస్ అన్నీ ఆగిపోయాయి. కడవ కుదురు మీకు వచ్చేదా? లేదండి, కడవ కుదురు చిన్నగా ఎంపీఎస్ అనుకుంటాను. వేటపాలెం తర్వాత వచ్చారండి? కందుకూరు టౌన్ వెళ్ళానండి. కందుకూరు టౌన్లో బేసిక్గా అక్కడ ఉన్న పెద్ద సమస్య 2004 ముందు కందుకూరులో చాలా రౌడీజం ఉండేది. చాలా ఎక్స్టెన్సివ్ స్థాయిలో ఉండేది రౌడీజం. చట్నీ వేయలేదనేసి వ్యాపారస్తుని చంపేసిన సంఘటన ఉండేది అక్కడ. చట్నీ ఎక్కువ వేయలేదని చెప్పి చంపిన సంఘటన, లేదా ఇంకా ఎలక్షన్లో పోలింగ్ సిల్లీ రీజన్స్కి అక్కడ అలా మర్డర్స్ చాలా జరిగాయి. రౌడీజం విపరీతంగా ఉండేది. 70 మంది రౌడీలు ఉండేవాళ్ళు. మాకు ఇన్స్ట్రక్షన్ లద్దా సార్ ఎస్పీ, మా మహేష్ చంద్ర లద్దా సార్, ఆయన నెంబర్ 1 ఆఫీసర్. ఆయన పంపడమే చాలా చక్కగా డైరెక్షన్ ఇచ్చి పంపారు. అక్కడ నాకు ఏం చేస్తారో తెలియదు. మీరు నరహరా ఉన్నారు. నరహరా ఆయన చాలా క్యాపబుల్ ఆఫీసర్. మీరు ఏం చేస్తారో తెలియదు, నాకు అక్కడ రౌడీజం ఎండ్ కావాలి, రౌడీజం చెక్ పెట్టాలి, మీకు ఎంత ఫోర్స్ కావాలో తీసుకోండి అని ఆయన ఇచ్చిన ఫ్రీ హ్యాండ్తో అదృష్టవశాత్తు అప్పుడు అక్కడ ఉన్న ఒక శాసనసభ్యుడు కొత్తగా సెలెక్ట్ అయిన ఆయన మహేందర్ రెడ్డి గారు, వారు కూడా మీకు ఫ్రీ హ్యాండ్ ఇస్తాను చేసుకోండి అన్నారు. సో అక్కడ జనరల్గా అంటే నా ఉద్దేశంలో రౌడీజం 2 రకాలుగా ఉంటుంది. ఒకటి చిన్నప్పటి నుంచి అనేక కష్టాలు పడుతూ లేదంటే మొట్టికాయలు తింటూ జీవితంతో అనేక వాస్తవ పరిస్థితులు ఎదుర్కొని వచ్చినవాడు రౌడీగా ఉంటాడు, వాడు మారడు. ఎందుకంటే అతనికి ఆ రౌడీజంలో ఉన్న దాన్ని, ఆ హ్యాపీనెస్ని అతను కంటిన్యూగా ఎంజాయ్ చేస్తూనే ఉంటాడు. రెండో రకం రౌడీజం ఆధిపత్య భావజాలం వల్ల వస్తుంది. ఒక ప్రాంతం వాడినందువల్ల, ఒక వర్గం వాడినందువల్ల, లేదా ఒక గ్రూప్ వాడినందువల్ల. కందుకూరులో అలాంటిదండి. వాళ్ళని దగ్గర పెద్ద బెండ్ చేయడానికి పెద్ద కష్టపడనక్కర్లేదు. పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి కౌన్సిలింగ్ ఇస్తేనో, వాళ్ళ ఇంట్లో వాళ్ళ ముందు గట్టిగా అతన్ని మందలిస్తేనో, లేదా
2 దెబ్బలు వేస్తేనే వాళ్ళు మారిపోయారు రౌడీలు. కానీ శ్రీరామ్ గారు పబ్లిక్లో కొట్టడం ఎక్కువగా చేసేవారని, సోషల్ పనిష్మెంట్ ఎక్కువ ఇచ్చేవారని కందుకూరులో చెప్తుంటారు. అదే సార్, ఆ కాలంలో అలా ఉన్నింది. అది ఇవ్వబట్టే రౌడీజం కంటిన్యూ. అది ఇప్పటికీ మా అక్కడ లోకల్ ప్రజలందరూ అంటారండి, మీ కాంబినేషన్లోనే నరహర గారు మీరు చేసిన కాంబినేషన్ మేము హ్యాపీగా ఉన్నాం. ఇన్ఫాక్ట్ 9 గంటలకు లైట్లు ఆపేసి అందరూ వాయిస్ చేసి ఇంటికి వెళ్ళిపోయేవాళ్ళు. అక్కడ 9 o'clock నైట్ తిరగకూడదు కదా. అవును, నైట్ తిరగకూడదట. 9 o'clock మేము వెళ్ళిన తర్వాతే ఇన్ఫాక్ట్ నరహర గారు మాకు ఇచ్చిన అద్భుతమైన దాన్ని ఏమంటారండి, ఆయన సపోర్ట్ చేశారు. సరే, మీకు ఆ ప్రాంతంలో రౌడీలో ట్రబుల్ షూటర్ ఎవరు? నాకు పేర్లు గుర్తులేవండి. నాకు యాక్చువల్గా పేర్లు గుర్తులేవు. దాదాపు 2004 ప్రాంతం అది. కొంతమంది చనిపోయారు, కొంతమంది కోటేశ్వరరావు అని ఎవరో ఉండేవారు, నాకు గుర్తులేదు. కానీ అందరూ మారిపోయారు. ఇప్పుడు వాళ్ళు చదువుకుంటున్నారు, వాళ్ళ పిల్లలు బాగా చదివించారు, ఇప్పుడు బాగానే ఉన్నారండి వాళ్ళందరూ. నేను మళ్ళీ మనం అక్కడ ఇన్స్పెక్టర్గా చేశాను 1.5 year. మళ్ళీ వెళ్ళేటప్పటికి పరిస్థితులన్నీ మారిపోయాయి.